ఇక్కడ ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులకి అందరికీ వార్డు కార్పొరేట్లకి ఈవేళ నియోజకవర్గంలో అన్నగారు ఈ వార్డులో వర్కులన్నీ కూడా బాధ్యతతో ప్రతి ఏరియాలో కూడా మన ప్రభుత్వం వచ్చాక అందరికీ మంచి జరగాలని ఒకే ఒక కోరిక, వంశీ అని కోరిక. దాంట్లో భాగంగా 3 కోట్ల చిల్లరు మొత్తం ఈవేళ ఈ నియోజకవర్గంలో కొబ్బరికాయలు కొట్టడం ఉంది. ఈ అన్నట్లు తొందరగా గతలా కాకుండా ఏదైతే కొబ్బరికాయ కొట్టిన డేస్లోనే వర్కులు కూడా స్టార్ట్ చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది. కంపల్సరీగా ఇన్ టైంలో వర్కులన్నీ పూర్తి చేస్తాం. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. అలాగే ఇక్కడ కార్పొరేటర్ గారు క్యాంపులో ఉన్నారని చెప్పారు, ఆవిడ కూడా హాజరవ్వలేని పరిస్థితి ఉంది. అందుకు పెద్దలు అన్ని గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం సౌత్లో మేయర్ గారి ఆధ్వర్యంలో మా అన్న ఇచ్చిన మాట ప్రకారం మా కాన్స్టిట్యున్సీ కొంచెం మాస్ ఏరియా, పేద ప్రజలు ఎక్కువ ఉన్న ఏరియా అని చెప్తే ప్రత్యేకించి మా నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే సుమారు 3.5 కోట్ల వర్కులను ఇవాళ మాకు కేటాయించడం జరిగింది. మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ నియోజకవర్గ అభివృద్ధిలో సహకరిస్తున్నందుకు ఆయనకి మర్చిపోకుండా ఈ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 31, 33, 34, 35, 36, 37, 38 అన్ని వార్డుల్లో కూడా ఇవాళ కొన్ని శంకుస్థాపనలు, కొన్ని వర్కులు స్టార్ట్ చేయడం కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి వర్కులు చాలా మేము కమిట్మెంట్ ఇచ్చున్నాం. మేజర్ వర్కులు ఉన్నాయి. అన్నీ కూడా మేయర్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఒకప్పుడు సౌత్ నుంచి భీముల వైపు లేదా మధురవాడ వెళ్ళేవాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చే విధంగా ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అన్నింటినీ కూడా పూర్తిగా రూపురేఖలు మార్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఒక అద్దంలాగా ఇప్పుడు ప్రస్తుతం 1 year బ్యాక్ రోడ్లు చూడండి, ఇవాళ ఒకసారి రోడ్లు చూడండి. నియోజకవర్గంలో మేజర్ రోడ్లు అన్నీ కూడా అద్దాల్లాగా తయారు చేస్తామని చేయడం జరిగింది. రానున్న రోజులు ఇంకా ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న రోడ్లు ఉంటాయి వార్డుల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అలాగే రైతు బజార్ చెప్పాం, రైతు బజార్ అతి త్వరలోనే ఓపెన్ చేయబోతాం రామకృష్ణ. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనతా బజార్ కానీ, ఆ స్టేడియం కానీ అన్ని రూపురేఖలు మారుస్తామని చెప్పాం. అతి త్వరలోనే 2-3 రోజులు దాని మీద ఒక ప్రణాళిక చేసుకొని అన్నీ కూడా రెడీ చేస్తాం. మా జెర్సీ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఎన్డీఏ నాయకులు అందరం కూడా ఇచ్చిన మాట ఎక్కడ మళ్ళీ చెప్పాం చాలాసార్లు, ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన రోజే వస్తామని చెప్పి అదేవిధంగా కట్టుబడి ఉండడం కూడా తెలియజేస్తాం.